హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసాం లా ఫెమిలియా రిసార్ట్కి అనమాట. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రిసెప్షన్ అనమాట ఈరోజు. సో దానికోసం ఇక్కడ రావడం జరిగింది. ఇదైతే హైదరాబాద్ నుంచి షమీర్పేట దగ్గరలో అయితే ఈ రిసార్ట్ ఉందన్నమాట, లా ఫెమిలియా రిసార్ట్. రిసార్ట్ అయితే అదిరిపోయింది అండ్ మన వాళ్ళు డెకరేషన్ కూడా అదరగొట్టారనమాట. అండ్ వెల్కమ్ టు ద రిసెప్షన్ ఆఫ్ గౌతమ్ అండ్ సింధు. అండ్ మంచిగా లైటింగ్స్ అయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. అండ్ రిసార్ట్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా హోమ్లీగా ఉందన్నమాట. అండ్ మనకి డీజే డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. అండ్ మనకైతే ఇక్కడ డీజే, ఇంకా మనకి స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మొత్తానికి రిసెప్షన్ నైట్ టైం జరగడం వల్ల మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మొత్తానికి రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. ఇంకా రిసెప్షన్ కూడా కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. అండ్ మంకుల ఆంటీ అనమాట వైజాగ్ నుంచి వచ్చారు. మొత్తానికి ఫ్రెండ్స్ అందరం అలా వైజాగ్ నుంచి వచ్చాం అనమాట. ఇంకా అలా దగ్గరుండి కొంచెం అలా చూసుకుంటూ ఇంకా అలాగా రిసెప్షన్కి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మొత్తానికి మేము వచ్చి ఇప్పటికి 3 days అయింది. స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, నాకైతే కుదరలేదు. అండ్ మనకు ఆల్రెడీ ఇక్కడైతే ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ చాలామంది అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అయితేనే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు అనమాట డిస్కస్ చేస్తున్నారు. అండ్ మనకి ఫుడ్ అయితే అక్కడ రెడీగా ఉంది. మెయిన్ మనం అయితే ఫుడ్ కోర్స్లోకి వెళ్ళిపోవాలి. మన ఫుడ్ లవర్స్ అందరూ రెడీగా ఉండండి. ఈరోజు ఫుడ్ ఐటమ్స్ ఏటేటో చూడడానికి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ మొత్తం కలర్ఫుల్గా మొత్తం నిండిపోయిందనమాట రిసార్ట్ అంతా. అండ్ డెకరేషన్ కూడా అదిరిపోయింది. అండ్ మనకి ఇక్కడ వీడియో క్లిప్ కూడా ప్లే చేశారు, ప్రీ వెడ్డింగ్ షూట్ది. చాలా బాగుందన్నమాట. అండ్ అందరూ అయితే చూస్తున్నారు. డీజే, డ్యాన్స్ ఫ్లోర్, ఆర్కెస్ట్రా ఆల్రెడీ అది కూడా అక్కడ ప్లే చేస్తున్నారు. ఇక్కడ వినండి మీరు కాదు. అది ఈ షూట్ వేసుకెళ్తున్నాడు పెళ్ళికొడుకు తమ్ముడు అనమాట. ఇతనే మా ఫ్రెండ్. అండ్ మొత్తానికి మావాడే చాలా బిజీ అయిపోయాడు. అండ్ నేను కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా అలా కెమెరా పట్టుకొని అటు ఇటు అయితే తిప్పాను అనమాట. ఇంకా ఈ మాత్రం లాగ్ చేయకపోతే మనకైతే మైండ్ పీస్ఫుల్గా ఉండదు. దానికి అయితే లాగ్ అయితే చేసేసాను. అండ్ ఇగో మా ఫ్రెండ్ అనమాట మోహన్, వైజాగ్ నుంచి అయితే వచ్చాడు. అండ్ తిను అనమాట ఒక ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉంటాడు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాడు అనమాట, అభినవ్. అండ్ మనకి హాయ్ మోహన్. అండ్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే అండ్ మన గౌతమ్ అయితే ఇక్కడ ఉన్నాడు. బాంబులకి అయితే రెడీ చేస్తున్నాం మొత్తం. అండ్ మన బాంబ్స్కి అయితే మొత్తం రెడీ. అండ్ ఇదిగోంటే మనకి బాంబులు అయితే సిద్ధం అయిపోయి, క్రాకర్స్. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద కపుల్. అండ్ బ్యూటిఫుల్ కపుల్ అనమాట, చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ మంచిగా ఆ లైటింగ్స్తో ఎంట్రీ అయితే ఇచ్చారు, అదిరిపోయింది. అండ్ బ్యూటిఫుల్ కపుల్ అనమాట. అండ్ చక్కగా కాంబినేషన్ అయితే అదిరిపోయింది, కలర్ కాంబినేషన్ నిజంగా, బ్యాక్గ్రౌండ్ అంతా. అండ్ మనకి ఇక్కడ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా ప్లే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీడియోగ్రఫీ అయితే చాలా బాగా చేశారు. అండ్ పర్ఫెక్ట్ సాంగ్ అనే చెప్పాలి ప్రీ వెడ్డింగ్ షూట్లో. మొత్తానికి స్టేజ్ అయితే ఇప్పుడు కలకలలాడిపోతుంది అనమాట. మొత్తం ఇంకా ఆల్రెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరం అయితే ఫుడ్ని అయితే ఇష్టంగా తింటున్నారు. మనకి కాసేపట్లో కేక్ కటింగ్ కూడా ఉంది, ఫోటోషూట్ అయితే అవుతుంది ప్రస్తుతం. అండ్ ఇంకోటి ఫొటోస్ తీస్తుండగా బ్యాక్గ్రౌండ్లో మనకి మన కుర్రాళ్ళు అయితే ఆ క్రాకర్స్ అయితే వెలిగించారు. అండ్ బ్యూటిఫుల్గా ఆ క్రాకర్స్ అయితే పెట్టడం జరిగాయి. అండ్ ఫోటోషూట్కి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ క్రాకర్స్కి అదిరిపోయి
క్రాకర్స్ చూడండి, ఇగో ఈ విధంగా బ్యాక్ సైడ్ స్టేజ్లో పెట్టామన్నమాట స్విమ్మింగ్ పూల్ పక్కన. క్రాకర్స్ అయితే వేరే లెవెల్లో వెళ్ళాయి అనమాట, అదిరిపోయింది. ఇంక చూస్తుంటే నిజంగా క్రాకర్స్ అలా ఆకాశంలోకి వెళ్ళి చూస్తుంటే ఆ ఫీలే వేరుంటుంది. చిన్నప్పటి నుంచి మనకు ఆ ఫీల్ ఉండేది, అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ క్రాకర్స్ అలా చూస్తుంటే ఇప్పటికీ బోర్ కొట్టదు అనమాట, అంత మంచి ఫీలింగ్. జాయ్ఫుల్ కలర్స్ అండ్ లైటింగ్స్ నైస్ అనమాట. అండ్ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు అయితే బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే ఉంది. అప్పుడు ఇంకా వెరైటీ టైప్ ఆఫ్ క్రాకర్స్ అయితే ప్లాన్ చేశారు, అండ్ కేక్ కటింగ్ అయితే అవుతుంది. ఇది చూసారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ అనమాట, భలే తిరుగుతున్నాయి. ఏదైనా క్రాకర్స్ లేకపోతే ఆ ఫీలే రాదనమాట, మంచి ఫీల్ని అయితే తెచ్చింది. ఆ మూమెంట్ అయితే తీసుకొస్తుంది క్రాకర్స్ అనేది. రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం మెయిన్ కోర్స్లోకి వచ్చేసాం. మనం పానీపూరితో స్టార్ట్ అయింది, అండ్ ఇవి ఫ్లవర్స్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చాట్ కూడా ఉంది, అండ్ మనకి కటోరీ చాట్ కూడా ఉంది, సాస్ ఉంది. మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ కూడా చాట్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రైడ్ రైస్ ఉంది, మంచూరియా ఉంది, నూడిల్స్ ఉన్నాయి, అండ్ మనకి ఏదో ఫ్రై ఉంది ఇక్కడ. అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ మనకి టిఫిన్ సెక్షన్ అనమాట. అండ్ స్వీట్, మిక్స్డ్ స్వీట్లా ఉంది, అన్ని స్వీట్లు కలిపి మనోడు తయారు చేస్తున్నాడు. అది కూడా టేస్ట్ బాగుంది, చాలా టేస్ట్ చేశాను నేను. అండ్ జిలేబీ కూడా ఉంది. ఇంకా పానీపూరితో మొదలు పెట్టాం అనమాట. అండ్ పానీపూరి తింటుంటేనే మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కనిపించారు, పానీపూరి వేస్తున్న అతను. అండ్ మన సబ్స్క్రైబర్ అయితే అతను. అండ్ మొత్తానికి చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మనకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు అతను. అండ్ ఇంకా పానీపూరిని అయితే తిందాం. పానీపూరి గురించి ఏం చెప్తాం, ఎప్పుడు అల్టిమేటే పానీపూరి. అండ్ ఇంక మా వాళ్ళు అయితే నూడిల్స్ మంచూరియా అయితే వేసుకున్నారు. ఇంకా దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. నేనైతే మంచూరియా వేసుకున్నాను, నైట్ టైం కదా మంచూరియాతో తిందామని. ఇంక మేమే అనమాట, వైజాగ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరం. ఫుడ్ని అయితే ఇంకా ఆరగిద్దాం. అండ్ మంచూరియా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, చాలా బాగుంది మంచూరియా అయితే. సో నేనైతే రివ్యూ ఇవ్వట్లేదు కానీ రిసెప్షన్లో జస్ట్ నా ఫీలింగ్ అయితే చెప్తున్నాను. అండ్ మా వాడైతే స్వీట్ లవర్ అనమాట, వీటికి స్వీట్ లేనిది అసలు దిగదు. అండ్ నాన్స్, బటర్ నాన్స్ ఉన్నాయి, దాల్ మఖని కర్రీ ఉంది, అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి నెక్స్ట్ నవరత్న కుర్మా కర్రీ ఉంది, పన్నీర్ బటర్ మసాలా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి పనసకాయ బిర్యానీ ఉంది, అండ్ రైతా ఉంది, మనకి చిప్స్ ఉన్నాయి, సాంబార్ రైస్ ఉంది. డైరెక్ట్గా సాంబార్ రైసే పెట్టేశారు, డైరెక్ట్గా కర్డ్ రైస్ కూడా పెట్టేశారు అనమాట. అండ్ మేమైతే కొంచెం బిర్యానీ అయితే వేసుకున్నాం, పనసకాయ బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడైతే మనకి పాన్ స్టాల్ కూడా ఉంది, ఎస్ పాన్ కౌంటర్ అంట. అండ్ మన పాన్ షాప్ కూడా అయితే మంచిగా ఆడి డీజే పెట్టుకొని అయితే ఫైర్ పాన్ అయితే తయారు చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్ సలాడ్, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే చేస్తున్నారు. ఇవి కూడా అన్నీ బాగున్నాయి అనమాట. అండ్ మన పాన్ షాప్ కూడా అయితే వేరే లెవెల్. ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని మోడల్ సాంగ్స్ అనమాట. అండ్ ఇవి కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి మనకి ఈ షాట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అండ్ ఎక్కడ లైటింగ్ ఉంటే అక్కడ లేడీస్ ఉంటారనమాట. సో మన గర్ల్స్ అందరూ ఎక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు కొంచెం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి. అండ్ అబ్బాయిలు కూడా ఉన్నారు ఇక్కడ. మొత్తానికి ఇది లా ఫ్యామిలీ రిసార్ట్ అనమాట. అండ్ రిసెప్షన్ అయితే అలా ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.